అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అండి పెసరపప్పు చారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక బ్యాచిలర్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా చాలా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ. కొంతమందికి కందిపప్పు వేడి చేస్తుంది అంటారు కదండి. సో వంటికి చాలా వచ్చేసి ఈ పెసరపప్పు చారు ఎంతో కమ్మగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను ఒక చిన్న కప్పు అంటే టీ గ్లాస్ ఉంటుందండి, ఒక 100 గ్రాముల పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత అందులో 3 వంతులు నీళ్లు పోసేసి మనం ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అసలు నానబెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలతో పాటుగా మనం కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఆ తర్వాత మనం అందులో సగం మాత్రమే వేసి వెల్లుల్లిపాయలతో పాటుగా దంచుతాం. మిగిలిన జీలకర్ర మెంతుల్ని పోపులో వేసుకోవచ్చు. ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లతో సహా కుక్కర్లో వేసేయాలి. ఇప్పుడు అందులో 4 పెద్ద టమాటాలు పండినవి తీసుకోండి, 10 వరకు పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న రేక్కాయ సైజ్ అంతా చింతపండు, అంటే 4-5 రెక్కలు అంటాం కదా అదనమాట. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేయాలి. ఇందులో కారం వేయరనమాట. కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తారు, చాలా బాగుంటుంది. మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేస్తే మంచి కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. అందులో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని పప్పుని బాగా మెదుపుకోవాలి. మీరు పప్పుగా ఉంచుకోవాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో పోపు పెట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ చారు చేస్తున్నాను కాబట్టి మరొక కప్పుడు వాటర్ వేస్తున్నాను అనమాట. మీకు ఎంత పలుచగా కావాలో అన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు మాత్రమే వాటర్ పోసేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం కడాయి వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేడి చేయాలి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఇందాక మనం మిగిల్చి పెట్టుకున్న జీలకర్ర మెంతులు, అలాగే సగం ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఈ పోపుని మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా అని పోపు మాడిపోకూడదు. ఆఖరిగా చిటికెడు ఇంగువ వేసుకొని ఈ పోపుని మనం ఇందాక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకున్న పెసరపప్పు చారులో కలిపేయాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. ఉప్పు సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే లాస్ట్లో కొంచెం పంచదార వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయట్లేదు. పంచదార వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉండి వంటికి చలవ చేసి ఈ పెసరపప్పు చారు మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.